గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 32.51 లక్షల విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. జిల్లా నుంచి కార్యక్రమంలో భాగస్వామ్యమైన కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున. మార్చి 3వ తేదీన భారీ పాదయాత్రకు మద్దతునివ్వండి. సిపిఎం నాయకుల నరసింహారావు పిలుపు. ప్రధాని వయస్సు యోజన పేద వృద్ధులకు ఆసరా. రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు సహకారంతో వృద్ధులకు ఉపకరణాల పంపిణీ. ఇక డీటెయిల్స్ చూద్దాం. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకంలో భాగంగా జిల్లా నుంచి 28,461 మందికి గాను రైతుల ఆర్థిక ప్రయోజనాన్ని పొందారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 5వ ఏటా 3వ విడతకు చెందిన నిధుల విడుదల కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో భాగంగా విశాఖపట్నం జిల్లాకు చెందిన రైతుల ఖాతాల్లోని 5.70 కోట్ల నిధులను జమ చేశారు. అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల కింద 32.51 లక్షలను ఆయా సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేశారు. జిల్లా స్థాయి కార్యక్రమం కలెక్టర్ కార్యాలయం వీడియో సమావేశ మందిరంలో జరిగింది. జిల్లాకు చెందిన రైతులు ఇతర అధికారులతో పాటుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించిన నమూనా చెక్లను కలెక్టర్ ఇతర అధికారుల చేతుల మీదుగా జిల్లాకు చెందిన రైతులకు వారికి అందజేశారు. రుణాలన్నీ కూడా రైతన్నలే మాఫీ చేస్తానని చెప్పడం, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ మాట నమ్మడం, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలని అంటే బాబే ముఖ్యమంత్రి కావాలని ఆయన పబ్లిసిటీ ఇవ్వడం, ఆ ఇచ్చిన ఆ పబ్లిసిటీని రైతన్నలు నమ్మడం, నమ్మిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా రైతన్నలను మోసం చేశాడు అని గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఏకంగా 87,612 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి చివరికి ఈ మాదిరిగా ఇంతకుముందు మన కాకాని గోవర్ధన్ అన్న పత్రం చూపిస్తా ఉన్నప్పుడు నేను కూడా ఏందన్న పత్రం అని చెప్పి అడిగితే ఇచ్చాడు. ఈ మాదిరిగా పత్రం ఇచ్చి ఈ మాదిరిగా రైతన్నలందరికీ కూడా బేషరతుగా మొదటి సంతకంతో 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆ 87,612 కోట్ల రూపాయల మీద పడే వడ్డీ, చివరికి సున్నా వడ్డీ అనే పథకాన్ని కూడా ఈయన ఎగరగొట్టేశాడు ఇవ్వకుండా. టీడీపీ అందిస్తున్న సూపర్ 6 గ్యారంటీ పథకాలను ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ నీలం వేప చెట్టు పరిసర ప్రాంతాల్లో 33వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సూపర్ 6 పథకాలు ప్రచారాన్ని చేపట్టామంటూ తెలిపారు. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి సమయం తక్కువగా ఉందని చెప్పారు. కానీ ఇప్పటికే వైసీపీ అరాచక పాలనలో విసుగెత్తిపోయిన ప్రజలు టీడీపీ అందిస్తున్న పథకాలపైన సంతృప్తిని వ్యక్తపరుస్తున్నారంటూ తెలియజేశారు. ప్రచార కార్యక్రమంలో వార్డు సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి ఒక పిల్లవాడికి ఇప్పుడు ఇస్తున్నారు జగన్. మనమైతే 3 పిల్లల నుంచి 2. దానికి బదులుగా మనం ఏంటంటే ప్రతి నెల కూడా 18 సంవత్సరాలు దాటిన ఆడ మనిషి 59, 60 సంవత్సరాలు ముప్పై 33వ వార్డులో ఈ శంకారావం అనే కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఏదైతే సూపర్ 6 అనే పథకాలు పెట్టారో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈవేళ ఆ పథకాలని ప్రజలకి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ
ఇంటింటికి తిరిగి మరి ఈ కార్డులు వారికి అందజేయడం జరుగుతుంది. ఈ కార్డులో సూపర్ 6 పథకాలని చెప్పి మీ అందరికీ ఇంతకుముందు నుంచి తెలుసు. ఈ సూపర్ 6 పథకాలని ప్రజల్లో బాగా విస్తృతంగా అర్థమయ్యేటట్టు చెప్పి ఇవి రేపు మేము ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఈ ప్రోగ్రాంని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రేపు మహా అయితే మనకి 40 రోజులు 50 రోజులు ఎలక్షన్ ఉంది. ఈ ఎలక్షన్లోగా ఇది కూడా ఒక క్యాన్వాసింగ్ లాగే మనం క్యాన్వాసింగ్ చేసుకుంటూ ఈ కార్డులు ఇచ్చుకుంటూ వెళ్తే డెఫినెట్గా ప్రజలకి ఈవేళ అర్థమవుతుంది. ఈవేళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తే మీ అందరికీ తెలుసు. ఎక్కడ చూసినా విపరీతమైన రేట్లు, ఏ వస్తువు కొనాలన్న సామాన్యులు బతికే పరిస్థితి లేదు. ఇసుక కొనలేకపోతున్నాం. మద్య నిషేధం చేస్తామని చెప్పారు, మద్య నిషేధం చేయలేదు. తర్వాత ఏమో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఈవేళ ఎక్కడో అడవిల్లో ఒక సెంటు భూమి పట్టాలు ఇచ్చి మేము సుమారు 30 లక్షల మందికి ఇల్లు కట్టించేస్తున్నామని చెప్పి ఆ పట్టాలు ఎక్కడ అతి లేదు గతి లేదు ఎక్కడెక్కడో కొంతమందికి ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా మీకు ఇస్తాము, రేపు ఎలక్షన్లో పనిచేసి మళ్ళీ మాకు ఓట్లు వేసి ఇస్తామని బెదిరిస్తున్నారు లోకల్గా వాలంటీర్లు, మిగతా పెద్దలందరూ కూడా. ఇవన్నీ కూడా ప్రజలు గమనించండి. ముఖ్యంగా వీళ్ళ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, యువతకు ఉద్యోగాలు లేవు, కార్మికులకు పని లేదు. ఎక్కడ చూసినా కూడా ఈ విశాఖపట్నం సిటీ అంతా కూడా దుర్గంధం, డెవలప్మెంట్ లేదు. ఇవన్నీ కూడా నిరుద్యోగ యువత ముఖ్యంగా ఉద్యోగాలు లేవు. ఇప్పుడే అండి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసే ముందే ఇస్తారు ఉద్యోగాల నోటిఫికేషన్. గ్రూప్ 1, గ్రూప్ 2 నిన్న కాక మొన్న ఇచ్చారు. ఈ ఏప్రిల్లో వాళ్ళు ఏమో ఇంటర్వ్యూలు పెట్టి చేస్తారట. ఏప్రిల్లో ఏ గవర్నమెంట్ వస్తుందో ఎవరికి తెలియదు, ఏ ఆఫీసర్ ఎలా పనిచేస్తాడో ఎవరికి తెలియదు. సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలంటే రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిపి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి మీరు మద్దతు ఇవ్వండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలు తమ ఆస్తులు నష్టపోయే పరిస్థితి వస్తుంది అని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యతిరేక పోరాటం 72వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జగదాంబ జడ్జ్ కోర్టు వద్ద గల నిరసన దీక్ష శిబిరంలోని పలువురు న్యాయవాదులు మీడియాతో మాట్లాడారు. చట్టాల మీద ఎటువంటి అవగాహన లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రూపొందించారంటూ విమర్శించారు. ఇది న్యాయ వ్యవస్థకి పెను సవాల్గా మారిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. భూ వివాదాల నేపథ్యంలో పూర్తిగా రెవెన్యూ అధికారులను అందిస్తూ ఈ చట్టం భూ కబ్జాలను ప్రేరేపిస్తుందని వెల్లడించారు. అందుకే ప్రజలందరూ దీనిపైన పూర్తి అవగాహనతో తమ పోరాటానికి మద్దతునిచ్చి సంఘీభావాన్ని తెలపాలని కోరారు. నిరసన దీక్షను పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేని చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల యాజమాన్య చట్టాన్ని రద్దు చేయాలి. 72 దినములుగా మరి న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా 60,000 మంది న్యాయవాదులని మరి నిరాహార దీక్ష చేస్తున్నాం. దీనికి ఈ యొక్క గవర్నమెంటు, ఈ యొక్క ప్రభుత్వం ఏ విధంగా కూడా స్పందించడం లేదు. ఎందువల్లంటే న్యాయవాదులన్నా, చట్టం అన్నా ఎటువంటి గౌరవ మర్యాదలు కూడా ఈ గవర్నమెంట్కి లేవు. ఎందువల్లంటే ఈ యొక్క చీకటి చట్టాన్ని 4 గోడల మధ్య 4 తలుపుల మధ్య చేసే చట్టాన్ని మేము రద్దుపరచాలని గత 72 రోజులుగా నిరాదరణ చేసి మా బాధని మేము వ్యక్తపరుస్తున్నాం. అయినా కానీ ఒక సంధింపులు కానీ ఒక సంప్రదాయాలు కానీ ఎవరూ రావటం లేదు. ఈ యొక్క చట్టం వెంటనే రద్దుపరచాలని, ఈ యొక్క చట్టం వల్ల చాలా లాసులు, చాలా నష్టాలు ఉన్నాయని మేము ప్రజల తరపున పోరాడుతున్నాం. ప్రజలు వాళ్ళు అమాయకులు, వాళ్ళకి ఏమి తెలియదు చట్టం వల్ల. అది మా విశదీపరిచి వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఈ చట్టంలోని ఎన్నో లోపాలు ఉన్నాయి. ఈ చట్టం ముందు అమలుపరిచే ముందు ప్రజలకి ఎడ్యుకేట్ చేసి ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకొని అప్పుడు కలెక్టర్ ఆఫీస్లోని అభిప్రాయ సేకరణ ఒక బాక్స్ పెట్టి అందులో మీరు అభిప్రాయం తీసుకుంటే బాగుంటుంది తప్ప మీకు మీరే 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని చట్టాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టడం అంటే దారుణం. ఈ యొక్క చట్టాన్ని వెంటనే రద్దుపరచాలని మేము విశాఖపట్నం అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూ యాజమాన్య హక్కు చట్టం అనేటువంటిది 38 అనేది సెక్షన్ పెట్టకుండా ఉంటే బాగుండు. కానీ యాజ్ పర్ 300A అనేటువంటిది ఈ యొక్క సెక్షను సమాజంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా హక్కు, భూమి నాది, భూ హక్కు నాది, భూమే నాది. కానీ ఇది 1969లో ఏమైందంటే
నాడు భూ సంస్కరణలో డాక్టర్ వినోబాబు గారు ప్రతి వ్యక్తికి కూడా భూమి ఉండాలి, ఆ భూమికి దున్నేవాడిదే భూమి అనేటువంటిది హక్కు ఎప్పటి నుంచో ఉంది, బ్రిటిష్ కాలం నుంచి కూడా ఆ హక్కు ఉంది. కానీ నేటి రాష్ట్ర ప్రభుత్వం 28 రాష్ట్రాల్లో అయినటువంటి యాజమాన్యం ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ఇది చాలా తప్పు. భూ యజమానులకు హక్కు కానీ, భూ కామందులకు కానీ, రాబందులైనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అనేకమైనటువంటి నిష్ణాతులైనటువంటి ధనికులకి ఈ యొక్క రాజ్యాంగంలో కల్పించలేదు ఇలాంటిది. కానీ నేటి సమాజంలోని ఆ భూమి మీద ఆధారపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, సమాజం ఆధారపడి ఉంది. ఎంతోమంది పేద బడుగు బలైన వాళ్ళు ఎంతమంది ఒక చిన్న సన్నకారు రైతులు ఎంతమంది ఈ భూమి మీద ఆధారపడి ఉన్నారు. ఇలాంటి భూమి మీదే ప్రభుత్వాలు సమాజానికి మేలు చేయాలి, కానీ ఇలాంటి కీడును చేయకూడదు. సమాజం రఘు విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి మార్చి 3వ తేదీ వరకు 3వ వైర్లెస్ యాంటీనా మైక్రోవేవ్ సింపోజియం వామ్స్ 2024 నిర్వహిస్తున్నట్లుగా సదస్సు జనరల్ చైర్ డాక్టర్ పిఎస్ఆర్ చౌదరి తెలియజేశారు. రామ్నగర్లో సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సదస్సు వివరాలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. 29న సదస్సును జేఎన్టీయూ విజయనగరం ఉపకులపతి ఆచార్య కె వెంకట సుబ్బయ్య ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. IEEE సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. విద్యార్థులకు ఉపయుక్తంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహణ జరుగుతుందని వివరించారు. వర్ధమాన పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలపైన నిపుణులు ప్రసంగాలు ఉంటాయని చెప్పారు. నూతన జ్ఞానాన్ని బదలాయింపు చేసుకోవడానికి, పరస్పరం పంచుకోవడానికి ఈ సదస్సు ఎంతో వేదికగా నిలుస్తుందని చెప్పారు. సదస్సులో భాగంగా టెక్నికల్ సెషన్స్, కీలక ఉపన్యాసాలు, వర్క్షాప్లు, ప్రత్యేక సెషన్స్, స్టూడెంట్స్ పేపర్స్, పోస్టర్ ప్రజెంటేషన్స్, ప్లీనరీ సెషన్స్ ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కాన్ఫరెన్సెస్ అన్నీ పెద్ద కాన్ఫరెన్సెస్ స్టూడెంట్స్కి అంత ఇంపార్టెన్స్ లేదు, ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఫీ ఎక్కువ, మళ్ళీ హోటల్స్ ఛార్జెస్ అవి ఎక్కువ. అందుకని స్టూడెంట్స్కి ఫేవరబుల్ అనుకూలంగా ఉండే కాన్ఫరెన్స్ చేద్దామని ఐడియా వచ్చింది. సో దాంతో మిగతా వాళ్ళతో కూడా సంప్రదించి ఇది వ్యామ్స్ అనేది ఫామ్ చేయడం సొసైటీ. వ్యామ్స్ అంటే వైర్లెస్ యాంటెన్నా అండ్ మైక్రోవేవ్. ఈ 3 ఏరియాలు శాటిలైట్స్కి కానీ, రేడార్స్కి కానీ, వైర్లెస్ 5G కానీ వీటన్నిటికీ ఉపయోగం. అందుకని ఒక ఏరియా కాకుండా ఈ అన్ని ఏరియాలు కలిపి స్టూడెంట్స్కి ఫేవరబుల్గా ఉండే కాన్ఫరెన్స్ చేద్దామని ఐడియా వచ్చింది. ఇది 3వ ఎడిషన్. ఫస్ట్ ఎడిషన్ NIT రూర్కెల్లాలో చేసాం, అది కోవిడ్ టైంలో. అప్పటికి కూడా 150 మంది వచ్చారు. రెండోది పండిట్ దీన్ దయాళ్ యూనివర్సిటీ అహ్మదాబాద్లో చేసాం, దానికి అబౌట్ 180-200 పీపుల్ వచ్చారు. ఇప్పుడు దీనికి ఆల్మోస్ట్ 300 మంది వస్తారు. ఇది ప్రాబబ్లీ వైజాగ్లో ఉన్న దాంట్లో చాలా పెద్ద కాన్ఫరెన్స్. ఇది IEEE అంటే ఇది బిగ్గెస్ట్ ప్రొఫెషనల్ సొసైటీ ప్రపంచంలో, అది సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ IEEE APS సొసైటీ, యాంటెనాస్ అండ్ ప్రాపగేషన్ సొసైటీ స్పాన్సర్ చేస్తుంది. అలాగే IET ఇండియాది స్పాన్సర్ చేస్తుంది. అలాగే వ్యామ్స్ సొసైటీ స్పాన్సర్ చేస్తుంది. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్కి బీటెక్ లెవెల్ నుంచి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచి ఎలా అటెండ్ అవ్వాలి, కాన్ఫరెన్సెస్ ఎలా ఉంటాయి, పేపర్లు ఎలా రాయాలి, రీసెర్చ్ ఎలా చేయాలి, ఇది ట్రైనింగ్ ఇవ్వడానికి మెయిన్ థింగ్. అందుకని ముఖ్య ఫ్రీ ట్రావెల్ గ్రాంట్స్, ఫ్రీ అకామిడేషన్ అంతా కంప్లీట్ వ్యామ్స్ సొసైటీ చూసుకుంటుంది. దీనికి స్పాన్సర్స్ ఉన్నారు. స్పాన్సర్స్ దీనికి ఒక 13 మంది. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తామంటూ ప్రకటించి నేటికి 3 ఏళ్లు గడుస్తున్నాయని, అయితే కార్మిక ఆగ్రహాన్ని గమనించి తాత్సర్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం పైన సిపిఎం నాయకులు సిహెచ్ నరసింహారెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు జగదాంబలో సిఐటియు కార్యాలయంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కు పోరాట సమితి ఆధ్వర్యంలో అమ్మకాలను తాత్కాలికంగా అడ్డుకోగలిగామని వెల్లడించారు. కానీ ఇంకా మోసపూరితంగా కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్లాంని ఏ ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. నష్టాల బాటలోకి నెట్టి ప్రైవేటు పరం చేయాలని కుట్ర పొందుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ప్రయత్నం నానుకునే విధంగా మార్చి 3వ తేదీ ఉదయం కూర్మన్నపాలెం మెయిన్ గేట్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం దాకా పాదయాత్రను చేపట్టనున్నామని తెలిపారు. ఈ పాదయాత్రకు ప్రజలు మద్దతునివ్వాలని కోరుతున్నారు. సమావేశంలో సిఐటియు నాయకులు ఆర్కే ఈశ్వీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ 100% అమ్మకం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి పోరాటం వల్ల అమ్మలేకపోయారు. దేశంలో ఇతర స్టీల్ ప్లాంట్లో
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బిలాయ్, బొకారో, దుర్గాపూర్, ఉర్కిల పరిశ్రమను 30% వాటాలు అమ్మినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ 1% కూడా అమ్మకుండా విశాఖ ఉక్కు పోరాట కమిటీ పోరాటం వల్ల ఆపగలిగాం. అయితే ఇప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నాలు అనేటువంటిది ఆగడం లేదు. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రయత్నాలు అనేటువంటి కొనసాగిస్తుంది. నష్టాల్లోకి నెట్టి దీన్ని ఎలాగైనా తర్వాత అయినా దీన్ని సిక్ చేయాలని, ఆ విధంగా ప్రైవేట్కి అప్పచెప్పాలనేటువంటి కుట్ర చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. అందుకే దీనికి వ్యతిరేకంగా మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకి విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ కోర్మనపాలెం దగ్గర నుంచి అక్కడ జరుగుతున్న పోరాట శిబిరం నుంచి గాంధీ విగ్రహం సిటీ శిబిరం దాకా ఉదయం 6 గంటలకే బయలుదేరి పాదయాత్ర అనేటువంటి జరుగుతుంది. దీనికి ప్రజల మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. ప్రజల సంపూర్ణమైనటువంటి మద్దతుతోటే ఈ 3 సంవత్సరాలు కూడా ఈ నిరంతర పోరాటం అనేటువంటి సాగింది. భవిష్యత్తులో కూడా ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా ఈ పోరాటం అనేటువంటి కొనసాగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం స్ట్రాటజిక్ సేల్ 100% అమ్ముతామనే నోటిఫికేషన్ విరమించుకోవాలి. బీజేపీ అన్నింటి గురించి మాట్లాడుతున్నారు. రైల్వే జోన్ గురించి మాట్లాడుతున్నారు, స్థలం ఇవ్వలేదని. అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని చెప్తున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వాన్ని వీటన్నిటి యొక్క బాధ్యత. రైల్వే జోన్ ఇవ్వడానికి ఇంతకాలం ఎందుకు కావాలి? మొదటి టర్మ్లో మోడీ గారు 2019 ఎన్నికల్లో కూడా విశాఖపట్నం వచ్చి విశాఖ రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించి ఈరోజు కూడా స్థలం ఇవ్వలేదని నాటకాలు ఆడడం అనేటువంటిది పచ్చి మోసం. అట్లాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర ప్రభుత్వాన్నే పూర్తి బాధ్యత. అది నిర్మించకపోవడం కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్నే బాధ్యత. ఇప్పటికైనా కూడా బీజేపీ ప్రభుత్వం ఈ పద్ధతులు విరమించుకొని రాష్ట్రానికి ద్రోహం చేసేటువంటి పని చేయొద్దు. స్టీల్ ప్లాంట్ స్ట్రాటజీ డిమాండ్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ రాలా. ఈ 10 ఏళ్లలో విశాఖ సముద్ర తీరం నుంచి వస్తున్నటువంటి కంపెనీలన్నీ కూడా ఫార్మా కంపెనీలు, సర్కస్ కంపెనీలు కేవలం రాయితీలు ఉపయోగించుకొని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో మెగా క్యాన్సర్ వైజన్ని నిర్వహిస్తున్నట్లుగా మెడికల్ ఆన్కాలజిస్ట్ డాక్టర్ విద్యాసాగర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, చర్మం, ఎముకల క్యాన్సర్కు సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ను నేడు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ విద్యస్ విభేరగానికి వచ్చిన రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ నిర్ధారించి ఎఫ్ఎన్ఏసి అవసరమైన వారికి నామోగ్రామ్ ఉచితంగా నిర్వహించబడుతుందని తెలియజేశారు. అలాగే నోటి క్యాన్సర్ ఉన్నవారికి బయోపిక్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నిర్ధారించి ఎందుకు వైద్య పరీక్షలు ఇక్కడ ఉచితంగా నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. బుధవారం వైద్యం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓపీ బ్లాక్ వద్ద నిర్వహించిన ఈ వైద్య పరీక్షలో పలువురు పాల్గొని ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మా హాస్పిటల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్, అంటే క్యాన్సర్కి అనుమానం ఉన్నా లేకపోతే క్యాన్సర్ బయట ఎక్కడైనా ఉన్నది అని రిపోర్ట్ ఎవరైనా చెప్పడం జరిగినా వాళ్ళకి ఫర్దర్గా ఏం చేయాలి, తదుపరి పరీక్షలకి, తర్వాత వైద్యపరమైన సలహా సూచనల కోసం పేషెంట్స్ అందరినీ, అంటే జనాల్ని ఇక్కడికి ఇవాళ రమ్మడం జరుగుతుంది. దాని సందర్భంగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ముఖ్యంగా నోటి క్యాన్సర్లు, అలాగే ఆడవాళ్ళల్లో రొమ్ము క్యాన్సర్లు, గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్, అలాగే అండాశయం క్యాన్సర్, మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళల్లో కానీ పెద్దపేగుకు సంబంధించిన క్యాన్సర్లు, అలాగే జీర్ణకోశ సంబంధించిన క్యాన్సర్లు, అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్కి సంబంధించిన ఎవరిలో అయితే మేము పరీక్ష చేశాక అనుమానం ఉంది, వాళ్ళల్లో క్యాన్సర్ ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్న వాళ్ళకి ఆ సంబంధించిన టెస్టులు, మ్యామోగ్రామ్ కానీ, ప్యాప్స్మియర్ కానీ, అలాగే బ్లడ్ టెస్టులు, సీరం పిఎస్సి అని కానీ, మగవాళ్ళ ప్రాస్టేట్ క్యాన్సర్ కోసం ఇట్లా రకరకాల టెస్టులు కూడా ఫ్రీగా చేయబడుతున్నాయి. ఏ సర్టిఫికేట్తో విడుదలైన సినిమాలకు 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే అనుమతించాలని విశాఖ పెన్ ఛాంబర్స్ అధ్యక్షులు నర్వ ప్రకాష్ తెలియజేశారు. ఈమెకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గాంధీ స్మారక సమితి అశ్లీలత ప్రతిఘటన వేదిక ఆధ్వర్యంలో కామస్వ దహనం పుస్తకావిష్కరణ సభను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు గతంలోని కలెక్టర్కు, సినిమాటోగ్రఫీ మంత్రికి వేదికలు అందించామని తెలియజేశారు. అయినా సరే ఎటువంటి చర్యలు వచ్చే పెట్టకపోవడం దారుణమని ఆరోపించారు. ఏ సర్టిఫికేట్ వచ్చిన సినిమాలకు థియేటర్లో
బయట 18 సంవత్సరాలు పైబడిన వారిని అనుమతిస్తామని బోర్డులను ఏర్పాటు చేయాలని నిబంధనలు గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఇకపైనైనా ఈ నియమ నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తే సమాజాన్ని కాపాడుకోవచ్చని, మనవంతు ప్రయత్నం సఫలమైనట్లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కోకొలలుగా సినిమాలు వస్తూ ఉన్నాయి. నేను గతంలో ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్ కింద చేశాను. ఇప్పుడే గోపిచంద్ గారు చెప్పినట్టు ఏ సర్టిఫికేట్తో విడుదలైనటువంటి సినిమాలకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే ప్రవేశం ఉండాలి. 18 సంవత్సరాల లోపలికి అక్కడ ఆ థియేటర్లో ప్రవేశం ఉండకూడదు. కానీ ఇప్పుడు జరుగుతుందండి. గతంలో కూడా కరెక్ట్ గారికి విన్నవించాం. ఏ సర్టిఫికేట్ వచ్చినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ థియేటర్ ఎంట్రన్స్లో ఏ సర్టిఫికేట్ సినిమా అని బోర్డు పెట్టాలి. పాయింట్ నెంబర్ 1. రెండోది, బుకింగ్ క్లర్కు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి టికెట్లు అమ్ముతామంటే మిగతా వాళ్ళకి అమ్మము అని చెప్పాలి. అది ఇక్కడ విశాఖపట్నంలో కాదు, ఆంధ్రప్రదేశ్లో జరగటల్లా. దీనికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారు కూడా గతంలో విన్నవించడం జరిగింది. కాబట్టి కోకోలలుగా విపరీతంగా ఈరోజు ప్రతి సినిమాలో వైలెన్స్ ఎక్కువైపోతూ ఉంది. తర్వాత ఈ రేప్ కేసులు ఎక్కువైపోతూ ఉన్నాయి. వీటన్నిటి కూడా స్పందించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే మనకి చాలా నష్టం జరిగేటట్టుంది. ఇది ఈ మధ్యన వచ్చినటువంటి అనేక సినిమాలు మీరు చూసారు, పేరు చెప్పడం కరెక్ట్ కాదు, కానీ ఆ సినిమాలన్నీ కూడా విపరీతమైనటువంటి వైలెన్స్. ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారో అని నేను ప్రశ్నించట్లేదు. నేను అడుగుతుంది, మనం అందరం అడగాల్సింది ఏంటంటే, ఏ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత థియేటర్లో ఆ నిబంధన ఎందుకు పాటించటం లేదు? నేను 2-3 మేనేజర్లు వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమంటారు, అసలు ఏ సర్టిఫికేట్కి పంపకూడదని మాకేం తెలియదు అంటున్నారు. అందులో జిల్లా కలెక్టర్ గారికి ఏం చెప్పానంటే, థియేటర్లో మీరు లైసెన్స్ రద్దు చేయనక్కర్లా, కనీసం ఆ మేనేజర్లు ప్రొపరేటర్లను మీటింగ్ పెట్టండి. సినిమాటోగ్రఫీ యాక్ట్ ఏం చెప్తుంది, మనం ఏం చేయాలి, థియేటర్ మేనేజ్మెంట్ ఏం చేయాలి, కనీసం ఆ అవగాహన అయినా కలిగించడానికి మీరు చర్యలు తీసుకోవాలని కోరాం. కాబట్టి మనందరం కూడా ప్రజా సంఘాలతో, ప్రజలతో పనిచేసే వాళ్ళందరూ కూడా ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించే అధికారం మనకు లేదు, సెన్సార్ బోర్డుది. అది కానీ ఇచ్చిన తర్వాత విశాఖలో విష సంస్కృతి జగన్ రెడ్డి చలివే అంటూ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబుకి బెదిరింపు ఫోన్లు వచ్చిన నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ను ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వచ్చిన బెదిరింపు కాల్స్ పైన సిపి తెలియజేయనట్టుగా ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. చరిత్రలో లేని విధంగా వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాతే విశాఖలో విష సంస్కృతి నెలకొందని ఆరోపించారు. ఏ పార్టీ వాళ్ళతో కూడా నాకు వ్యక్తిగత విభేదాలు లేవు. నాకు అసలు వ్యాపారం కూడా లేదు. ఇప్పుడు వ్యాపార లావాదేవీల్లో తగులు లేవు. ఖచ్చితంగా ఇది వైసీపీ పార్టీ వాళ్ళ కుట్రని మాత్రం నేనైతే బలంగా నమ్ముతున్నా. అయినా కానీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దృష్టికి వెళ్ళి చెప్పవలసిన బాధ్యత మాకుంది. ఆయన న్యాయం చేస్తా అన్నారు. న్యాయం జరగకపోతే అదే చెప్తున్నా కదా, ఆయన న్యాయం చేస్తా అన్నారు కమిషనర్ ఆఫ్ పోలీసు. మాకు నమ్మకం ఉంది, కొంతమంది అధికారుల మీద లేదు, అది కూడా చెప్తున్నా. అందుకే కమిషనర్ ఆఫ్ పోలీస్ దృష్టికి పెట్టాం. ఒకవేళ ఇప్పుడు న్యాయం జరగకపోతే 2 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, చట్టం దానిపైన చేస్తుంది. ప్రధాని వయోశ్రీ యోజన పేద వృద్ధులకు ఆసరా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు సహకారంతో 2వ రోజు కార్యక్రమం సైలెడ పైడితల్లి నాయుడు కళ్యాణ మండపం 35వ వార్డు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు కార్యక్రమంలో పాల్గొన్న వయోశ్రీ వృద్ధులను పేరు పేరున కలిసి వారి ఆరోగ్య సమస్యలపైన ఆయన ఆరా తీశారు. 100 సంవత్సరాలు, 96 సంవత్సరాలు, 80 సంవత్సరాల పైబడిన అనేక మంది వయోశ్రీలు వృద్ధులకి ముఖ్యంగా వినికిడి లోపంతో బాధపడుతున్నారని తెలియజేశారు. దానికి స్పందించిన జీవీఎల్ ఈ పథకంలో వినికిడి యంత్రాలు, కళ్లజోళ్లు, కృత్రిమ దంతాలు, వీల్చైర్లు, నడుము బెల్ట్లు, ఊతకర్రలు మొదలైనవి వారి అవసరాల నిమిత్తం పేరు నమోదు చేసుకుని అతి తొందరలో ఇంకొక కార్యక్రమం ద్వారా అందజేయడం జరుగుతుందని చెప్పారు. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఈ పథకం గురించి ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని, కాబట్టి మీడియా మిత్రులు మరియు జిల్లా అధికారుల సహకారం కావాలని, ఈ పథకం గురించి వివరంగా తెలియజేయాలని కోరారు. దాదాపుగా 10 రోజుల పాటు 60 ఏళ్ల పైబడిన వృద్ధులకి ఎటువంటి సమస్యలున్నా వారికి సెంట్రల్ సెక్టర్ స్కీమ్ రాష్ట్రీయ వయోశ్రీ యోజన అనేది 2017లో మోదీ గారి ప్రభుత్వం ప్రారంభించిన స్కీమ్ని
జిల్లా మొత్తం కూడా దీన్ని అమలు చేయటం జరుగుతోంది. దాదాపుగా 8-9 చోట్ల స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ కలెక్టర్ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు, అలాగే ఇతర అధికారులు, అలాగే అడిషనల్ డైరెక్టర్ మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు అందరితో సహకారంతో మా పార్టీ కార్యకర్తలతో అందరినీ దీనిలో ఇన్వాల్వ్ చేసి పెద్ద సంఖ్యలో వయోవృద్ధులు ఇక్కడికి వచ్చి తమకు ఉన్నటువంటి ఇబ్బందిని టెస్ట్ చేయించుకొని ఆ ఉపకరణాలు ఉచితంగా పొందేటువంటి ఈ మంచి పథకాన్ని అమలు చేయాలని చెప్పి నేను కోరగానే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు మన విశాఖపట్నానికి ఇది శాంక్షన్ చేయటం నిజంగా సంతోషం. కొద్ది వారాల క్రితం మనం సుమారు 2.5 కోట్ల రూపాయల విలువైన ఉపకరణాలని 3,000 ఉపకరణాలని దివ్యాంగులకి విశాఖపట్నం పార్లమెంట్లో ఉచితంగా అందివ్వటం జరిగింది. దాని తర్వాత ఈ విధంగా వృద్ధులకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం నేను చేసిన ఈ ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వ సహాయం, అలాగే స్థానిక అందరూ అధికారుల సహకారం, మా పార్టీ కార్యకర్తల ఇన్వాల్వ్మెంట్ ఇదంతా కూడా చాలా సంతోషదాయకం. సో ఈరోజు వచ్చినటువంటి అనేక మందితో విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో నేను కలిసి మాట్లాడటం జరిగింది. పెద్ద వయసు వారు 100 సంవత్సరాల వయసు వారు కూడా ఇక్కడికి రావటం జరిగింది. అనేక మందికి వినికిడి సమస్య, ఎవరు కూడా ఇంతవరకు టెస్ట్ చేయించుకు. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 32.51 లక్షలు విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. జిల్లా నుంచి కార్యక్రమంలో భాగస్వామ్యమైన కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున. మార్చి 3వ తేదీన భారీ పాదయాత్రకు మద్దతునివ్వండి, సిపిఎం నాయకులు నరసింహారావు పిలుపు. ప్రధాని వయోశ్రీ యోజన పేద వృద్ధులకు ఆసరా. రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు సహకారంతో వృద్ధులకు ఉపకరణాల పంపిణీ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.